హరిః ఓం శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశః సర్గః. ఇక్ష్వాకు నందనుడు రాజా దశరథుడు పుత్రశోకముతో పీడితుడు, భూమి మీద స్పృహ లేకుండా పడి ఉన్నారు. చాలా వేదనతో ఉన్నారు. ఆ అవస్థలో ఆయనని చూసిన రాణి కైకేయి ఈ విధముగా అన్నది: మహారాజా, మీరు నాకు 2 వరములు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. అవి నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండా భూమి మీద పడి ఉన్నారు. ఏదో పాపము చేసి మీరు పశ్చాత్తాప పడుతున్నట్టు. ఇది మంచి విషయము కాదు. సత్పురుషుల మర్యాదను స్థిరముగా ఉంచి మీరు ఆలోచించండి. ధర్మాత్ములైన పురుషులు సత్యాన్నే సర్వశ్రేష్టమైన ధర్మమని చెప్తారు. ఆ సత్యముని నేను మీకు ధర్మముగా పాలించమని ప్రేరేపిస్తున్నాను. పృథివీపతి రాజు శైబ్యుడు ఒక గ్రద్ద తన శరీరములోని ప్రతిజ్ఞ చేసినందుకని ఆయన మాంసము ఇచ్చినాడు. ఆయనకి ఉత్తమ గతులు కలిగినాయి. అదే విధముగా తేజస్వి రాజా అలర్కుడు వేదపారంగతుడు విద్వత్ కలిగిన బ్రాహ్మణునికి యాచించినప్పుడు మనస్సులో ఏమీ ఆలోచించకుండా అతని 2 కళ్ళు తీసి ఇచ్చినాడు. సత్యాన్నే నమ్మే సముద్రుడు కూడా సత్యముని అనుసరించి ఏ కారణమైన పర్వదినములో కూడా తన సముద్ర తట ప్రాంతమును ఉల్లంఘించి ఎప్పుడు సీమ దాటి భూమి మీద రాదు. సత్యమే ప్రణవ స్వరూప శబ్దబ్రహ్మ. సత్యమే ధర్మము. అందుకే సత్యము అవినాశి అయిన వేదము. అలా ఆ సత్యముతోనే పరబ్రహ్మ ప్రాప్తి అవుతున్నది. అందుచేతను మీ బుద్ధిని ధర్మములో ఉంచి సత్యాన్ని అనుసరించండి. ఓ సాధు శిరోమణి, నేను అడిగిన వరము సఫలము అవ్వాలి. ఎందుకంటే స్వయముగా మీరే ఆ వరములు ఇచ్చిన దాత. ధర్మాన్ని అనుసరించి నా అభీష్ట ఫలము సిద్ధించడము కోసము నేను మీకు ఈ ప్రేరణ ఇస్తున్నాను. మీ పుత్రుడైన శ్రీరామునిని ఇంటి నుండి బయటకు పంపండి. నా ఈ వచనము నేను 3 సార్లు మళ్ళీ చెప్తున్నాను. మహారాజా, మీరు ఈ ప్రతిజ్ఞ నిలపకపోతే నేను ఉపేక్షించినట్లు ఈ పని జరగకపోతే మీ ముందే నా ఈ ప్రాణాలను పరిత్యాగము చేస్తాను అన్నది రాణి కైకేయి మహారాజు దశరథునితో.